హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 145వ కీర్తన 14వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. వాక్యంలో చూస్తున్నట్లుగా పడిపోతున్న మనలను ఉద్ధరించే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. పడిపోతూ ఉంటాం. ప్రార్థనలో మనము ఉండవలసిన సమయంలో ఉండక ప్రార్థన తగ్గించుకొని ప్రార్థనలో పడిపోతూ ఉంటాం. వాక్యము చదివినంత చదవక దినదినము తగ్గిపోతూ ఉంటాం. ఒకప్పుడు బాగా చదివే వాళ్ళము, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసే వాళ్ళము, ఇప్పుడు చేయలేక పడిపోతూ ఉంటాం. ఒకప్పుడు బైబిల్ బాగా చదివే వాళ్ళము, ఇప్పుడు చదవలేక పడిపోతూ ఉంటాం. ఒకప్పుడు మనము దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఎక్కువ సమయం గడిపే వాళ్ళము, గడపలేక పడిపోతూ ఉంటాం. అలా పడిపోతున్న మనలను దేవుడు ఉద్ధరించే దేవుడు, దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు. మనము ప్రభువుని అడిగినప్పుడు ఉండవలసిన సమయమును ఉండగా పడిపోతున్న మనలను లేవనెత్తండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి అని మన ప్రభువుని అడిగినప్పుడు తప్పక మన దేవుడు ధైర్యపరిచే దేవుడు, తప్పక మన దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, పడిపోతున్న మనల్ని చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. అలాగే మన సమస్యల చేత కృంగిపోతూ ఉంటాము, అవమానముల చేత కృంగిపోతూ ఉంటాము, ఉద్యోగము లేక కృంగిపోతూ ఉంటారు, కుటుంబంలో సమస్యల చేత సతమతమవుతూ కుమిలిపోతూ ఉంటారు, సంతానము లేక కృంగిపోతూ ఉంటారు. ఎన్నో సమస్యలను బట్టి, నిందలను బట్టి కుటుంబంలో, వ్యక్తిగతంలో, చేస్తున్న వ్యాపారాలలో మనము ఒంటరితనములో ఎంతోమంది కృంగిపోతూ ఉంటారు. అటువంటి వారిని దేవుడు లేవనెత్తే దేవుడు మన ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి మనము కృంగిపోక పడిపోక మన ప్రభువుని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ధైర్యము తెచ్చుకొని లేవనెత్తబడతాము. అందుకని మన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోతున్న మనల్ని, పడిపోతున్న మనల్ని దేవుడు ఆదరిస్తాను, బలపరుస్తాను, ఓదారుస్తాను, ఆ సన్నిధికి రండి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కృంగిపోక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనల్ని లేవనెత్తుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, పడిపోతున్న మమ్మలను తండ్రి లేవనెత్తండి, కృంగిపోతున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.